హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంటీవీ లైఫ్ స్టైల్. మార్నింగే పూజ అయిపోయింది. అంటే మ్యాంగోస్ ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ మ్యాంగో దేవుడి కాడ దండం అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే కిచెన్లో పని అయితే చూద్దాము. ఈ దేవుడి కాడ అయితే ఇక్కడ తెలంగాణ వాళ్ళు అయితే ఇలా కుండలు ఇల్లు ఓపెనింగ్ అయినప్పుడు పెట్టుకుంటారంట. వాళ్ళు పైన ఇంకో స్టేర్ వేస్తున్నారు. అది కంప్లీట్ అయిన తర్వాత తీసుకెళ్తాము, మీకేం ప్రాబ్లం లేదు కదా అని అడిగారు. ఇంకా ఎవరి దేవత అయినా కానీ మనం రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి కదా, అందుకోసమని నేనేం పర్వాలేదని చెప్పాను. ఇంకా నెక్స్ట్ అయితే మార్నింగ్ కాస్త హాట్ వాటర్ అయితే పెట్టుకుంటున్నాను. ఫుల్గా మైగ్రేన్ వచ్చేస్తుంది నాకు. కొంచెం ఎండగా అనిపించితే చాలు, బయట ముగ్గెట్టేటప్పుడు ఎండగా అనిపించింది అంతే, మైగ్రేన్ అయితే స్టార్ట్ అయిపోయింది. పొద్దున్నే టీ తాగకూడదని కంట్రోల్ చేసుకుంటూ ఇంకా కాస్త హాట్ వాటర్ అయితే తాగాను అనమాట. తర్వాత పిల్లలు ఇంకా మా హస్బెండ్ అయితే లేచారు, ఇంకా వాళ్ళని బ్రష్ చేసుకోమని. ఇంక నేనైతే టిఫిన్ అయితే వెయిట్ స్టార్ట్ చేసేసాను. ఇక్కడైతే మేము ఇల్లు షిఫ్ట్ అయ్యామన్నాను కదా, అక్కడైతే పాలు అయితే చాలా బాగుంటున్నాయి, పాలు కూడా దొరుకుతున్నాయి. ఫస్ట్ అయితే మేము ఒక హాఫ్ లీటర్ తీసుకుని చూద్దాము, ఒక 3-4 డేస్ బాగానే వేస్తున్నారు అనుకుంటే ఒక లీటర్ తీసుకుందామని చెప్పి ఇంక నేనైతే ఫస్ట్ హాఫ్ లీటరే తీసుకుంటున్నాను. పర్వాలేదు బాగానే ఉన్నాయి అనుకుంటే అప్పుడు లీటర్ తీసుకుందామని. ఇక్కడ ఓనర్ వాళ్ళు ఏం చెప్పారంటే పాలు బాగుంటాయమ్మా, చిక్కగానే ఉంటాయని చెప్పారు. అంటే ఫస్టే మనం ఒక డెసిషన్కి రాలేం కదా చూడకుండానని చెప్పి నేనైతే కొన్ని రోజులు చూసిన తర్వాతే లీటర్ తీసుకుందామని ఆగానమాట. మేము ముందు తీసుకునే కాడ అయితే 50 రూపీస్, ఇక్కడైతే 45 రూపీస్ హాఫ్ లీటరు. పెరుగు అయితే చాలా బాగుంది, పెరుగు 1 లీటర్ తీసుకొచ్చారు. పెరుగు అయితే చాలా బాగుంది, అసలు చాలా టేస్టీగా కూడా ఉంది పెరుగు. ఫుల్ వెన్నతో ఉందన్నమాట. మనం రైస్ కలుపుతున్నప్పుడు చేతులంతా వెన్నపూస పట్టేస్తుంది, అంత బాగుంది పెరుగు అయితేనే. అంటే మేము తోడు పెట్టుకున్నానే, వాళ్ళ తోడు పెట్టింది కూడా అమ్ముతున్నారు, అందుకోసం అయితే తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళకి టిఫిన్కి ఇడ్లీ వద్దు అట్టు వేయమన్నారని చెప్పేసి నేను ఇక్కడ అట్టు వేయటం అయితే స్టార్ట్ చేశాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే చపాతీలు చేసే దాని మీద అట్టులు వేద్దామని పెట్టేశాను. అంటే కొంచెం ఆల్రెడీ హెడేక్గా ఉందని చెప్పాను కదా, దాని మీద ఏ రేకు పెడుతున్నానో కూడా చూసుకోకుండా రేకు పెట్టి ఆయిల్ రాసేసి ఇడ్లీ అదే అట్టు వేయటానికి అయితే వేసేసాను, వేయటం అయితే వేసాను. కానీ అక్కడ ఏమైందంటే దాని మీద నుంచి ఊడు రావట్లేదు అట్టు వేసిన తర్వాత. ఇంకా అప్పుడు మళ్ళీ వేరే రేకు మార్చి ఇంకో రేకు మీద అయితే వేసాను అనమాట. ఈ రేకు మీద అట్టు వేసి అది తీసేదాకా కూడా నాకు అంత ఐడియా రాలేదు. అయ్యో దీని మీద వేసాను ఏంటి, దీని మీద రాదు కదా అని చెప్పేసి నేను కరివేపాకు పొడి అయితే చేసుకున్నాను. ఆ కరివేపాకు పొడి డైలీ టిఫిన్లో ఇడ్లీ పైన వేసి కాస్త నెయ్యి వేసి పెడుతున్నాను, లేదంటే ఇలా అట్టు వేస్తుంటే అట్టు పైన స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. వీడికి డైలీ ఒక 3 ఎలా లేదన్నా ఒకరికి ఒక్కొక్క చట్నీ కావాలని అంటారు కదా, దానికోసమని నేనేం చేశానంటే అల్లం చట్నీ ఒకటి, కరివేపాకు చట్నీ, ఇంకా కరివేపాకు పొడి అయ్యి చేశాను కదా, వీటన్నిటి మీద వీళ్ళు ఇంకేం మాట్లాడకుండా చట్నీ కోసం చూడుకోకుండానే తినేస్తున్నారు. ఇదిగో దీని మీద అట్టు వేసాను కానీ ఇదైతే అస్సలు ఊడు రాలేదు. ఇంక దీన్ని మళ్ళీ ఆయానే పక్కన పెట్టి ఇంకొక రేగి తీసుకున్నాను. అంటే నేను ఎప్పుడు వేసేది దీని మీదే, కాకపోతే దాని కంగారులో దాన్ని పెట్టి దాని మీద అట్టు వేయడానికి చూశాను కానీ రాలేదు. ఇంక మళ్ళీ ఇంకొక రేకి తీసుకుని దాని మీద అయితే టిఫిన్ వేయటం స్టార్ట్ చేశాను. పిల్లలకైతే కరివేపాకు పొడి వేసి ఇస్తున్నాను కదా, అంటే స్పైసీ లేకుండా చేశాను కరివేపాకు పొడి. వాళ్ళకైతే చాలా ఇష్టంగా తింటున్నారు. దానిపైన కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి 2 సైడ్స్ కూడా కాల్చుకుంటుంటే క్రిస్పీగా ఉండి భలే ఉంటుంది. అందులోకి నేను పొట్టుపప్పు వాడతాను కదా, దానికోసం ఇడ్లీ బ్యాటర్ కూడా చాలా ఫ్లఫీగా ఉంటుందన్నమాట. మా హస్బెండ్ తింటున్నప్పుడు అలా చెప్తూ ఉంటారు. చాలా బాగున్నాయి, టిఫిన్ అయితేనే గుల్లగా వస్తుంది, ఏం చేసావని అడుగుతారు నన్ను ఎప్పుడూని. అంటే మేము పప్పుపప్పే వాడతాం కాబట్టి ఇంకా మాకు అలా గుల్లగా ఉంటాయి, ఇడ్లీ అయినా సరే అట్టు అయినా సరే. ఇంకా అలాగే అలవాటు అయిపోయింది పిల్లలకి. ఒక్కసారి ఎప్పుడో పట్టుపప్పు దొరకపోవడంతో మా హస్బెండ్ ఒక 1/2 కేజీ తీసుకొచ్చారు. అంటే మనం నానబెట్టే గ్లాసుడికి 1 గ్లాస్ వచ్చింది. ఇదేంటి మమ్మీ ఈరోజు తెల్ల ఇడ్లీలు చేసావు, తెల్ల ఇడ్లీలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతున్నారు. అలా ఉంటుంది అనమాట మా పిల్లలతోటి. అలవాటు అయిపోయిందని అయితే మార్చుకోలేం కదా, అందుకోసం. ఇంక ఇక్కడైతే పాలు అయితే కాగిపోయినాయి. ఇంకా వేడిగా ఉన్నప్పుడే పిల్లలిద్దరికి చెరుకు గ్లాసు పక్కన పెట్టేస్తే వాళ్ళు టిఫిన్ చేసి తాగేటప్పటికైతే అవి చల్లారిపోతాయి. అదే గిన్నెలో ఉంచితే మళ్ళీ వేడి చేయాల్సి వస్తుంది. అందుకోసమని నేను ఎవరి గ్లాస్ వాళ్ళకైతే వేసి పక్కనైతే పెట్టేస్తున్నాను. పనిలో పని అయితే నేను ఒక కప్పు తీసుకుని టీ పెట్టుకుంటున్నాను, ఇంకా టిఫిన్ చేసిన తర్వాత తాగడం కోసమని. ఇంక ఇక్కడ అట్లయితే ఎవరి అట్టు వాళ్ళకే వేసేస్తున్నాను. ఒకటే వేసి షేర్ చేయడం కంటే ఎవరి అట్టు వాళ్ళకి వేయడం బెటరు.
అందులోకి ఆడపిల్ల మగపిల్లడు ఉంటే పర్లేదు, కానీ ఇద్దరు మగపిల్లలేమో అసలు వీళ్ళు ఏ విషయంలోని కాంప్రమైజ్ అవ్వరు. ఫోన్లే కదా సర్దుకుపోదామని అయితే అస్సలు ఉండదు, ప్రతి దానికి గొడవ పెడతారు. ఇంకా దానికోసం అని చెప్పి నేను ఎవరి వాళ్ళకే వేస్తున్నాను టిఫిన్ కూడాని. టిఫిన్ అనే కాదు, ప్రతి దాంట్లో అదే ప్రాబ్లం వస్తుంది. ఇంకా అసలు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వరు కదా మగపిల్లలు అయితేనే. ఇంక నేనైతే టిఫిన్ వేస్తూనే పక్కన పాలు కాసేసాను కదా, ఆ పాలు అయిపోయిన వెంటనే ఒక గ్లాస్ పాలు తీసుకుని నేనైతే టీ పెట్టుకుంటున్నాను. వాళ్ళ ముగ్గురికి పాలు ఇచ్చేస్తాను, కొంచెం కొంచెమే ఇస్తున్నాను, ఎక్కువేమి కాదు. అందుకని నేను కూడా ఒక గ్లాస్ తీసుకుని నేను పక్కన టీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకో ఈ లోపు అయితే మా చిన్నోడు ఆల్రెడీ వచ్చి రెడీయా అని అడుగుతున్నాడు. అలాగని తినేరంటే తిండు, అందరితో కలిపే తింటారు. అందరం ఒకేసారి కూర్చుని తినడం అలవాటు అయిపోయింది. స్కూల్కి వెళ్ళేటప్పుడు అయినా సరే, ఎప్పుడైనా నేను లేట్గా లేగిస్తేనే తప్ప, లేకపోతే ఖచ్చితంగా మేము నలుగురము కూర్చునే తింటాము కన్ఫామ్గా అయితేనే. ఇంక ఇక్కడ 1 బై 1 వేస్తూనే ఇంక మా చిన్నోడితో మాట్లాడుతూ ఉంటున్నాను అనమాట. ఈ అట్లు అయితే చాలా క్రిస్పీగా వచ్చాయి. అందులోకి కరివేపాకు పొడితో వేసానేమో, చాలా బాగున్నాయి టేస్ట్ కూడానే. ఇంక ఇవన్నీ అట్టుకెళ్ళి నేను బయట పెట్టేస్తే ఇంక ఒకరి తర్వాత ఒకరు వస్తారనమాట తినటం కోసం. ఇదిగో ఇంక పట్టుకెళ్ళి బయట పెట్టాను కదా, వీడికి నార్మల్గా అయితే కొబ్బరి చట్నీ కావాలి, అలాంటిది కొంచెం బెల్లం ఎక్కువ వేసి అల్లం పచ్చడి చేశాను. ఇంకంతే, వాడు కొబ్బరి చట్నీ కూడా వద్దని అల్లం పచ్చడి ఇంకా ఫేవరెట్ అయిపోయింది. నేను రెగ్యులర్గా అల్లం పచ్చడి చేస్తాను, కానీ ఈసారి ఏంటంటే పిల్లలు తినాలి, టిఫిన్లో కూడా ఉండాలి అని చెప్పేసి కాస్త అల్లం పచ్చడిలో కాస్త బెల్లము ఎక్కువ వేసి చేశాను అనమాట. ఇంకా అప్పటి నుంచి వీళ్ళైతే అల్లం పచ్చడితో టిఫిన్ చేసేస్తున్నారు. నాకు మా హస్బెండ్కి అయితే కరివేపాకు పొడి కానీ కరివేపాకు పచ్చడి కానీ ఉంటే సరిపోతుంది. ఎలాగా 2-3 రకాలు అడుగుతారని చెప్పి నేను కరివేపాకు పొడి, కరివేపాకు చట్నీ, ఇంకా అల్లం పచ్చడి ఇలా ఈ 2-3 రకాలు చేసేసి ఒక దాంట్లో వేసి దగ్గర పెట్టేస్తుంటే ఎవరి కాళ్ళు మాట్లాడకుండా నచ్చింది వేసుకుని తినేస్తారు. ఇంకా ఉసిరికాయ కూడా ఉంది, అంటే ఉసిరికాయల్ని మనం ఎండబెట్టి స్టోర్ చేసుకుంటాం కదా, దాన్ని కూడా చట్నీ చేసి పెట్టేసుకోవాలి. ఇలా మార్నింగే ఇలాంటివన్నీ తినటం వల్ల మంచిది కదా, అందుకోసం అని చెప్పేసి నేనైతే అన్నీ కూడా వాళ్ళ ముందే పెట్టేస్తున్నాను. ఇంకా ముందైతే మా చిన్నోడు తినేసి ఇంకా పాలు గ్లాస్ ఇచ్చిన వెంటనే వాడు రియాక్షన్ చూడాలి. వీడితో ఎలా ఉంటుందంటే పాలు పైన మేగడ పట్టకూడదు, ఆ మేగడ పట్టేటప్పటికి వాడికి రియాక్షన్స్ మారిపోతాయి అన్నమాట. ఇంకా అందరూ టిఫిన్ చేసిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. పిల్లలిద్దరూ అయితే ఇంట్లో కూర్చొని అయితే టీవీ చూస్తున్నారు. ఇంకా నేనైతే వంట పని స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మా పెద్దోడు 2-3 డేస్ నుంచి ఆలూ ఫ్రై చేయి మమ్మీ, ఆలూ ఫ్రై చేయి అని అడుగుతున్నాడు. ఇంక సర్లే ఈరోజు ఎలాగ పప్పు చేస్తున్నాను కదా, దాంట్లో కాంబినేషన్గా ఉంటుందని ఆలూ ఫ్రై అయితే స్టార్ట్ చేశాను. ఈ పప్పు అయితే మా హస్బెండ్ వాళ్ళ షాప్లో అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చారంట. ఇది ఒరిజినల్ పప్పు అనమాట. అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఈ పప్పు క్లీన్ చేసి వాళ్ళే చేతులతోటి మొత్తం మీద ఏం చేస్తారో తెలీదు, దానిపైన ఉన్న తొక్కంతా పోయేలా క్లీన్ చేసి ఇచ్చారనమాట. ఆ పప్పు అయితే నానబెట్టి వండాల్సి వస్తుంది, అసలు చాలా టైం పడుతుంది. అందులోకి కుక్కర్ కూడా పోయిందనమాట. అంటే లగేజ్ తీసుకొస్తున్నప్పుడు ఆ కుక్కర్ మొత్తం మీద ఏమైందో తెలీదు, కుక్కర్ పోయింది. ఇంకా అందుకని నేను పప్పు అయితే ముందుగానే 1 గంట నానబెట్టిన తర్వాతే వండుతున్నాను. ఇంకా ముందైతే ఆలు అయితే చెక్కేసుకుని ఆలునైతే చిన్న చిన్న ముక్కలుగా కోసేసి ఇంకా ముందైతే ఆలు ఫ్రై చేస్తాను. ఆలు ఫ్రై చేస్తూనే పక్కన అయితే రైస్ కడిగి పెట్టేసాను అనమాట. మన డీమార్ట్కి వెళ్ళినప్పుడు డీమార్ట్లో తీసుకొచ్చాను రైస్ బ్యాగ్, 1150 ఎంతో పడింది. రైస్ అయితే చాలా బాగుంది. నార్మల్గా బయట తీసుకుంటే అదే రైస్ బ్యాగ్, అంటే నేమ్ చేంజ్ అవుతుంది కానీ రైస్ అయితే సేమ్ ఉంటుంది, 1500 అవుతుంది బయట తీసుకుంటేనే. అదే బ్యాగు అంటే పక్కన వాళ్ళు తీసుకుంటుంటే ఆంటీ రైస్ బాగుంటుందా అని అడిగాను అనమాట. అడిగితే ఆంటీ ఏమన్నారంటే బాగుంటుందమ్మా ఒకసారి ట్రై చేయమని చెప్పారు. ఇంక సర్లే బయట ఎలాగా 1500 ఉంది కదా, సర్లే ఇక్కడే తీసుకుందామని చెప్పి తీసుకున్నాను నేను. అంటే ఒకసారి మనం ట్రై చేస్తే తెలుస్తుంది కదా అని చెప్పి, అందులోకి రైట్ కూడా కొంచెం తక్కువే కదని ఇంకా రైస్ అయితే 1 అవర్ అంటే 1 అవర్ ముందే పప్పు నానబెట్టాను కదా, అదే పనిలో ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేశాను అనమాట. ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది, పర్లేదు బాగానే ఉంటుంది, రైస్ అయితే బాగానే ఉంటుంది, తీసుకోవచ్చు. ఇంకా నేనైతే రైస్ కుక్కర్లో కానీ లేకపోతే దమ్ పెట్టడం కానీ చెయ్యను, రైస్లో వాటర్ని వార్చుకుంటానమాట. పిల్లలు ఎప్పుడైనా తాగుతాను అని అంటే కనుక ఆ గంజి తీస్తాను, లేదంటే ఆ గంజిని వార్చేస్తాను. ఇంక ఈలోపు ఇంటికి వెళ్తే మాత్రం అన్నం వండుకోవడానికి ఒక గుండుగా అయితే తీసుకురావాలి. స్టీల్ గిన్నె కానీ గుండెకి కానీ ఉండాలి. ఇప్పుడు నేను వండేది ఏంటంటే చాలా పలచగా ఉంటుంది, అది 2 మినిట్స్కే
కింద బ్లాక్ కలర్లో మాడిపోతున్నట్టు అయిపోతుందనమాట. ఇంక ఈ పక్కన అయితే ఆలూకైతే పోపు పెట్టేసి ఆలు వేసి ఆలు ఫ్రై అయితే చేసేసాను. ఆలు ఫ్రై అయితే చాలా టేస్టీగా వచ్చింది. ఇంక తర్వాత పప్పు కూడా పెట్టేసి పప్పు కూడా వండేస్తాను. ఇప్పుడు ఆలు ఫ్రై చేసిన గిన్నె ఉంది కదా, అది ఒకటి, ఇంకా తాసులా ఉంటుంది అది ఒకటి, రెండిట్లకి లిడ్ అయితే సేమ్ ఇచ్చాడు. ఈ రెండు నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఆన్లైన్లో కంటే డీమార్ట్లో రేటు తక్కువ ఉంది, పైగా మనం చెక్ చేసి తీసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి నేను డీమార్ట్లో తీసుకున్నాను అనమాట. ఇంకా ఆ రెండు కూడా నాకు 1500 పడింది. ఆన్లైన్ కంటే తక్కువ రేటే పడింది నాకు. ఇవైతే చాలా వెయిట్ ఉన్నాయి కూడా, మనం అసలు భయపడకుండా తీసుకోవచ్చు. అంటే నార్మల్గా అయితే ఇవి 1899 ఎంతో ఉంది. అంటే ఇంచుమించు 2000కి 100 రూపీస్ ఎంతో డిఫరెన్స్ ఉంది. కానీ డీమార్ట్ ప్రైజ్ ఏంటంటే 1500కే ఇచ్చాడనమాట డీమార్ట్ ప్రైజ్ మీద. నేనైతే డీమార్ట్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకుని ఇవైతే తీసుకోండి అనే చెప్తాను నేను. నాకైతే చాలా బాగా నచ్చాయి, చాలా వెయిట్గా కూడా ఉన్నాయి మేము, అందుకు చాలా బాగున్నాయి అనమాట. ఇంకా నేను పిల్లలకైతే ముందు ఫుడ్ పెట్టేస్తున్నాను అనమాట. అంటే మా హస్బెండ్ రావడానికి టైం పడుతుంది అన్నారు. ఇంకా పప్పు టమాటా ఆలు ఫ్రైలో అయితే స్పైసీ లేకుండా చేశాను. ఇంకా ఈ వడియాలు చల్లమిరపకాయలు ఇవన్నీ కూడా నేను ఇంట్లోనే చేశాను. మిరపకాయలు ఒక 3 kg మిరపకాయలను అయితే తెస్తే ఇంకా వాటన్నిటిని పెరుగులో వేసి క్లీన్ చేసేసాను అనమాట. ఇక్కడికి రాకముందే రెడీ చేసేసుకున్నాను ఇవన్నీని. ఇంకా పప్పు టమాటా అయితే వండాను కదా, ఈ వేసి అయితే పిల్లలకి భోజనం పెట్టేస్తాను. ఇంక అన్నీ వేడివేడిగా ఉన్నప్పుడే పెడితే పిల్లలు కొంచెం ఒక ముద్ద ఎక్కువ తింటారనేది అనిపిస్తుంది నాకు. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.